శ్రీకాకుళంలో మరోసారి డయేరియా కలకలం రేపింది. రేళ్లు వీధి ప్రభుత్వ బీసీ బాలుల హాస్టల్లో 3 విద్యార్థులకు డయేరియా లక్షణాలు కనిపించాయి. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న విద్యార్థులను హాస్టల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అనంతరం హాస్టల్ పరిసరాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ హాస్టల్లో 240 మంది విద్యార్థులున్నారు. శ్రీకాకుళంలో మరోసారి డయేరియా కలకలం రేపింది. రేలు వీధి ప్రభుత్వ బీసీ బాలుల హాస్టల్లో ఇక 3 విద్యార్థులకు డయేరియా లక్షణాలు కనిపించాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి వాసు, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. శ్రీకాకుళం జిల్లాలో మరోసారి డయేరియా కలకలం రేపిందని చెప్పాలి. ముఖ్యంగా శ్రీకాకుళం నగరంలో గల రల్లి వీధిలో ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో నిన్న రాత్రి నుంచి 3 బాలురు అయితే డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. అయితే సిబ్బంది వెంటనే గుర్తించి ఆ 3 బాలులను అయితే స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతానికైతే వాళ్ళ పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. అయితే శ్రీకాకుళం నగరంలో చూసుకుంటే గత కొన్ని రోజులుగా ముఖ్యంగా మార్కెట్ ఏరియాలో ఉన్న అమ్మల వీధి, మంగువారి తోట తదితర ప్రాంతాల్లో అయితే దాదాపు 130కి పైగా డయేరియా కేసులు అయితే నమోదయ్యి ఈ నేపథ్యంలో అధికారులు కూడా అంత పూర్తి అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఇప్పటికీ ఈ డయేరియా వలన ఒకరు చనిపోక మరొకరు ఈ డయేరియా వలన చనిపోయారు లేదో అసలు చేసి చెప్పమంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అయితే పూర్తి అప్రమత్తమయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అయితే అప్రమత్తం చేసి ఇప్పుడు ప్రతి దగ్గర కూడా నియమించి ఇంటింటికి పంపించి 50 బృందాలను అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ 50 బృందాలతో ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైనా వాంతుల పడుతున్నారో లేదంటూ కూడా చర్యలు కూడా చేపిస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఈ రల్లిబీధిలోని బీసీ వసతి గృహంలో ఈ విధంగా గత 2 రోజుల నుంచి రోజుకో విద్యార్థి చొప్పున కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు విరోచనలు అవుతుండడంతో వాళ్ళని ఒక్కొక్కరిగా అయితే హాస్పిటల్లో జాయిన్ చేశామని కూడా బీసీ వెల్ఫేర్ అధికారిని అనురాధ చెప్పారు. అయితే వాళ్ళ అందరూ ఆరోగ్యం నిలకడగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారంటూ కూడా ఆమె ఇప్పటికే చెప్పారు. ముఖ్యంగా ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే ఈ విధంగా డయేరియా ప్రబలుతుందో, వాంతుల విరోచనలతో ప్రజలు బాధపడుతున్నారో ఆ ప్రాంతాల్లో అయితే పూర్తి శానిటైజ్ చేసి అన్ని విధాలా కూడా ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా కూడా పూర్తిగా వైద్యాధికారులను కూడా నియమించారు. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా అనుక్షణం అప్రమత్తతో కూడా జిల్లాధికారులు ఉన్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు బీసీ వసతి గృహంలో అయితే దాదాపు 240 మంది విద్యార్థులు అయితే ఆ వసతి గృహంలో ఉంటున్నారు. ఇలా 3 డయేరియా బారిన పడ్డారనే వార్త బయటకు రావడంతో ఒక్కసారి అయితే అందరిలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా విద్యార్థులు అక్కడ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని అక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా వైద్య సిబ్బందితో అయితే టెస్టులు చేపించిన పరిస్థితి. మరోవైపు హాస్టల్ చుట్టుపక్కల పూర్తి శానిటైజ్ చేశారు. అధికారులు కూడా మున్సిపల్ సిబ్బందిని నియమించి పూర్తి శానిటైజ్ చేపించి ఎక్కడ ఎటువంటి చెత్త లేకుండా కూడా చూస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా ఈ డయేరియా రావడానికి గల కారణం తాగునీరు అని చెప్పి కూడా ప్రాథమికంగా నిర్ధారణ అయ్యారు. కాబట్టి విద్యార్థులకి హాస్టల్లో వాడే త్రాగునీరు కూడా మార్చి గత 6 రోజులుగా మినరల్ వాటర్ వాడుతున్నామంటూ కూడా చెప్పారు. కేవలం వంట చేసుకోవడానికే ఈ మున్సిపల్ ట్యాప్ వాటర్ వాడుతున్నామంటూ కూడా బీసీ అధికారిని అనురాధ చెప్పారు. ఏది అయినప్పటికీ విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి అప్రమత్తతో అధికారులు ఉన్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ వాసు.